హలో ఎవ్రీవన్. C20, C16, C23 యొక్క రిజల్ట్స్ అయితే వచ్చాయి. ఎవరన్నా ఇన్ కేస్ చూసుకోకపోతే సర్వర్ బిజీ వల్ల కొంతమంది చూసుకోపోయి ఉండొచ్చు కూడా. ఏ బ్రాంచ్ వల్ల అయినా, ఏ కరికులం వల్లన్నా ఒక్కసారి రిజల్ట్స్ వెబ్సైట్ ఫస్ట్ కమెంట్లో పిన్డ్ కమెంట్లు ఇస్తాను, వెళ్ళి చూడండి. డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఓకే, ఫస్ట్ వెళ్ళి చూసుకోండి. అది అయిపోయిన తర్వాత మనకేంటి అంటే రీవాల్యుయేషన్, రీకౌంటింగ్, ఫోటో కాపీ రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. C20, C16 రిజల్ట్స్ ఆల్మోస్ట్ వచ్చి 1 వీక్ దాటేసినప్పటికీ కూడా ఇంతవరకు ఇవ్వలేదు ఏంటని అడుగుతున్నారు. C23 రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి దాని తర్వాత మొత్తం అన్నీ కలిపి ఒకేసారి అయితే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడైతే నీట్గా నోటిఫికేషన్ చదివి వినిపిస్తాను. ఎవరు అప్లై చేసుకోవాలి, ఎవరు అప్లై చేసుకోకూడదు అనేది నా సజెషన్స్ అయితే నేను ఇస్తాను. మీరు ఫైనల్ కాల్ తీసుకోవాలి. సో నా ఇన్సైట్స్ అయితే మీకు అయితే ఇస్తాను, జాగ్రత్తగా వినండి. సో ఇదైతే ఫస్ట్ మనం డేట్స్ చూసేద్దాం. ఫస్ట్ డేట్స్ చూస్తే మీకు కన్ఫ్యూజన్ లేకుండా చూస్తారు, ఆ తర్వాత మీతో చూద్దాము. అమౌంట్ రీకౌంటింగ్కి 600 రూపీస్ పర్ స్క్రిప్ట్, అంటే ఒక సబ్జెక్ట్కి 600 రూపాయలు ఫర్ ఆల్ థియరీ సబ్జెక్ట్స్ ఇంక్లూడింగ్ డ్రాయింగ్. మీకు డ్రాయింగ్ అన్నా కూడా ఫస్ట్ ఇయర్లో కానీ తర్వాత ఇయర్స్లో ఉన్న డ్రాయింగ్ కానీ ఏ సబ్జెక్ట్ అయినా కూడా జస్ట్ రీకౌంటింగ్ చేస్తారంటే మీ పేపర్ని కరెక్షన్ చేయరు. ఎక్కడైనా మార్కులు వేసేటప్పుడు తప్పు పడ్డాయేమో అంతే, జస్ట్ రీకౌంట్ చేస్తారు. ఓకే, ఫర్ సపోజ్ 18 రావాల్సినవి 14 వచ్చాయేమో అలా రీకౌంట్ చేస్తారు అంతే తప్ప మీకు ఎక్కడ కూడా కరెక్షన్ అయితే మళ్ళీ చేయరు. దానికి 600 రూపీస్. నెక్స్ట్ ఫోటో కాపీ అనేది ఫర్ ఆల్ థియరీ సబ్జెక్ట్స్ ఇంక్లూడింగ్ డ్రాయింగ్ సబ్జెక్ట్ 1000 రూపీస్ పర్ స్క్రిప్ట్. ఒక సబ్జెక్ట్కి 1000 రూపాయలు. ఫోటో కాపీ పంపిస్తారు మీ వాట్సాప్కి కానీ మెయిల్కి కానీ, ప్రొవైడెడ్ డీటెయిల్స్ నేను చెప్తాను. ఓకే, ఫోటో కాపీ. అండ్ రీవాల్యుయేషన్ ఫర్ ఆల్ థియరీ సబ్జెక్ట్స్ ఇంక్లూడింగ్ డ్రాయింగ్ కూడా 4500 రూపీస్ పర్ సబ్జెక్ట్. ఈ రీవాల్యుయేషన్ మీకు 4500 రూపాయలు తీసుకుంటారు. మీకు రీవాల్యుయేషన్లో రీకరెక్షన్ అన్నట్టు మీ పేపర్ని మొత్తం కరెక్ట్ చేస్తారు మళ్ళీ, సో దట్ మీకు ఎక్కడైనా మార్క్స్ యాడ్ అయితే యాడ్ అవ్వచ్చు మీరు రాసిన దాన్ని బట్టి. ఓకే, సో ఇది మనకైతే ప్రిన్సిపల్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు డిస్ప్లే ద అని చెప్పేసి ఇచ్చేశారు. గైడ్ దెమ్ టు అప్లై ఆన్లైన్ డ్యూరింగ్ ద స్పెసిఫైడ్ పీరియడ్ ఫ్రమ్ జనవరి 1 టు 5th January 2026. ఓకే, 5 days టైం ఇచ్చారు. 1st Jan టు 5th Jan వరకు 5 days టైం ఇచ్చారు. ఓకే, రీకౌంటింగ్కి, ఫోటో కాపీకి, రీవెరిఫికేషన్కి. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మీకు చిన్న నోట్ ఇచ్చారు. ఆ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. స్పెషల్ నోట్: స్టూడెంట్స్ హూ విష్ టు అప్లై ఫర్ ఫోటో కాపీ ఆఫ్ దర్ ఆన్సర్ స్క్రిప్ట్ కెన్ స్టిల్ అప్లై ఫర్ రీవాల్యుయేషన్ ఆఫ్టర్వర్డ్. హౌఎవర్ సచ్ అప్లికేషన్స్ మస్ట్ బి సబ్మిటెడ్ ఆన్ ఆర్ బిఫోర్ 9th. అంటే ఇప్పుడు కొంతమంది ఫస్ట్ ఫోటో కాపీ పెట్టుకుందాము, ఆ ఫోటో కాపీ వచ్చిన సబ్జెక్టు మీ టీచర్స్కో ఇంకెవరికైనా చూపించి, ఓకే ఇప్పుడు నేను రాసిన దానికి ఇంకా మార్కులు యాడ్ అవుతాయి, సో దట్ నేను పాస్ అయిపోవచ్చు, లేకపోతే ఇంకా మార్క్స్ యాడ్ అవుతాయి అనుకున్న వాళ్ళు ఫస్ట్ ఫోటో కాపీ పెట్టుకుంటారు. కొంతమంది డైరెక్ట్గా రీవాల్యుయేషన్కి వెళ్ళకుండా ఫస్ట్ ఫోటో కాపీ పెట్టుకుంటారు కదా. ఆ ఫోటో కాపీ పెట్టుకోవాలి అనుకుంటే మీరు 5th లోపు ఫోటో కాపీ పెట్టుకోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ ఫోటో కాపీ మీకు వచ్చేసిన తర్వాత మీకు ఆన్లైన్లో త్రూ వాట్సాప్ ఆర్ మెయిల్ వస్తుంది కదా, ఫోటో కాపీ చూసి మీరు ఓకే కాన్ఫిడెంట్గా ఉన్నారంటే రీవాల్యుయేషన్ 9th January వరకు పెట్టొచ్చు. అప్ టు 5 PM అని టైం కూడా మెన్షన్ చేశారు, చూసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి, రిఫండ్ ఎలిజిబిలిటీ చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, ద రీవాల్యుయేషన్ ఫీ విల్ బీ రిఫండెడ్ ఓన్లీ ఇఫ్ ద మార్క్స్ ఆర్ రివైజ్డ్ యాజ్ పర్ ద ప్రిస్క్రైబ్డ్ రెవల్యూషన్ క్రైటీరియా. ఓకే, నాకు తెలిసినంత వరకు రివల్యూషన్ క్రైటీరియా ఉంటుంది. ఆ రివల్యూషన్ క్రైటీరియా మేబీ మీకు తెలియకపోవచ్చు, నేను ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవాలి. అది నేను ఒకసారి రివల్యూషన్ క్రైటీరియా చూసి నేను మేబీ కమెంట్ సెక్షన్లో అప్డేట్ చేస్తాను. ఓకేనా, మళ్ళీ వీడియో అయితే నేను చేయను. రివల్యూషన్ క్రైటీరియా ఒకసారి నేను చూసి ఎన్ని మార్క్స్ మీకు యాడ్ అయితే మీకు రీఫండ్ వస్తుంది అనేది ఒకసారి నేను కనుక్కొని మీకైతే జస్ట్ కింద కమెంట్ సెక్షన్లో అప్డేట్ అయితే ఇస్తాను, చూసుకోండి. ఓకే, ఒకవేళ కనుక మీరు ఇదైతే పక్కా క్లియర్. ఒకవేళ కనుక మార్క్స్ సేమ్ ఉంటే మాత్రం మీకు 4500 రీఫండ్ అయితే రాదు, చూసుకోండి. డు నాట్ అప్లై త్రూ మొబైల్ ఫోన్స్, ఇన్స్టెడ్ ఆఫ్ యూజ్ డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్. చూసుకోండి, డబ్బులు ఊరికే రావు ఎవరికి. రీఫండ్ ఎలిజిబిలిటీ చెప్పాను ఆల్రెడీ. ట్రాన్సాక్షన్స్ ఫెయిల్యూర్ అయితే ఇన్ కేస్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఫెయిల్స్ క్యాండిడేట్ షుడ్ వెయిట్ ఫర్ అట్లీస్ట్ 2 hours బిఫోర్ అటెంప్టింగ్ ద నెక్స్ట్ ట్రాన్సాక్షన్. ఒకవేళ ఫస్ట్ ఫెయిల్ అయిపోతే మళ్ళీ చేయడానికి మినిమం 2 గంటలైనా తీసుకోండి అని చెప్తున్నారు. రీఫండ్ అయిన అమౌంట్ ఏదైతే చూడండి, రీఫండ్ టైమ్లైన్ ఉంది చూసారా. SBTET విల్ రీఫండ్ ద రీవాల్యుయేషన్ ఫీ టు ద స్టూడెంట్స్ హూ మార్క్స్ ఆర్ రివైజ్డ్ ఆఫ్టర్ రీవాల్యుయేషన్. ద రీఫండ్ విల్ బీ క్రెడిటెడ్ టు ద సేమ్ బ్యాంక్ అకౌంట్ ఆర్ కార్డ్ యూజ్డ్ ఫర్ పేమెంట్ విత్ ఇన్ 2 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిలీజ్ ఆఫ్ రీవాల్యుయేషన్ రిజల్ట్స్. ఓకే, సో టోటల్గా 2 months తర్వాత మీకు కనుక మార్క్స్ ఏమైనా యాడ్ అయితే రివల్యూషన్ రిజల్ట్స్లో, అప్పుడు అక్కడ రిజల్ట్స్ వచ్చిన 2 months లోపు మీరు ఏదైతే పేమెంట్ చేశారో కార్డ్ ఆర్ నెట్ బ్యాంకింగ్ దేనికైతే చేశారో దాని పేమెంట్కి మీకు మళ్ళీ వచ్చేస్తుంది ఆ బ్యాంక్స్కి అని చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు ఎవరు అప్లై చేసుకోవాలి, ఎవరు అప్లై చేసుకోకూడదు, ఇది మనకి అఫీషియల్ వెబ్సైట్లోనే పెడుతున్నారు. అఫీషియల్ వెబ్సైట్ చూసారు కదా, sbtet.ap.gov.in. ఓకే, క్రోమ్లో కనుక మీరు చూసినట్టయితే /AP SBTET అని కూడా మీకు వచ్చేస్తుంది రిజల్ట్స్ వెబ్సైట్లోనే.
ఆర్సీపీసీ అనేది జనవరి 1st ఎనేబుల్ అయిపోతుంది. ఓకే, ఆ తర్వాత ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే చూడండి, ఆల్ అప్లికెంట్స్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు ఎంటర్ ది కరెక్ట్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్, ప్రిఫరబుల్లీ ఆ వాట్సాప్ నెంబర్, బికాస్ ఫోటోకాపీ అనేది వాట్సాప్ నెంబర్కే వస్తుంది కాబట్టి. వైల్ అప్లయింగ్ for candidates applying for photocopy, the photocopies of the answer scripts will be sent to the registered email ID or mobile number which was given. ఓకే, ఈమెయిల్ ఐడికి కానీ వాట్సాప్ నెంబర్ పెడితే వాట్సాప్ నెంబర్కి కానీ వస్తుంది. సో ఈమెయిల్ ఎప్పుడైనా చెక్ చేసుకుంటారో లేదో మీకు తెలీదు, జస్ట్ గివ్ వాట్సాప్ నెంబర్స్ సో దట్ ఈజీలీ వీ కెన్ ఐడెంటిఫై. ఓకే, సో అది నెక్స్ట్ ఏంటి అంటే ఇంకా రీకౌంటింగ్ కోసం చెప్పాను, అన్నీ చెప్పాను. ఎవరు అప్లై చేసుకోవాలి అంటే కాన్ఫిడెంట్గా ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. నాకు 12 మార్క్స్ వచ్చాయి, 16 మార్క్స్ వచ్చాయి అనుకున్న వాళ్ళు బెటర్ నాట్ టు ట్రై ఫర్ రీవాల్యూషన్. మేబీ అడ్జస్ట్లో ఉన్న వాళ్ళు రీవాల్యూషన్కి చెయ్యొచ్చు, దేర్ మైట్ బి అ ఛాన్స్, వాళ్ళు కూడా కాన్ఫిడెంట్గా ఉంటేనే, లేకపోతే లేదు. ఒకవేళ మీ 16-18 మార్క్స్ వచ్చినా కూడా మీరు రీవాల్యూషన్ పెట్టుకుందాం అనుకుంటే మై సజెషన్, మీరే ఫైనల్ కాల్ తీసుకోవాలి ఎందుకంటే అది మీ అమౌంట్ కాబట్టి. మై సజెషన్ ఏంటి అంటే ఫోటోకాపీకి పెట్టుకోండి మేబీ ఇన్స్టెడ్ ఆఫ్ ట్రయింగ్ ఫర్ రీవాల్యూషన్, బికాజ్ రీవాల్యూషన్ ఈజ్ హ్యూజ్ అమౌంట్ కదా. సో మళ్ళీ రీఫండ్ కూడా రాదు ఒకవేళ యాడ్ అవ్వకపోతే. ఫోటోకాపీ పెట్టుకుంటే 1000 రూపీస్, అది కూడా హ్యూజే బీయింగ్ అ స్టూడెంట్. కానీ అట్లీస్ట్ 4500 అయితే మీ దగ్గర నుంచి వెళ్ళదు. ఫోటోకాపీ ఒకవేళ మీకు జెన్యున్గా మీరు రాసింది కరెక్ట్గా అనిపిస్తే ఆఫ్టర్ యువర్ సజెషన్ ఫ్రమ్ యువర్ టీచర్స్ అప్పుడు మీరు వెళ్ళొచ్చు రివాల్యూషన్కి. ఓకే, అంతే, ఇది నేను చెప్పాలనుకుంటుంది. రీకౌంటింగ్ మ్యాక్సిమం టైమ్స్లో ఎవరు అప్లై చేయరు. ఓకే, మళ్ళీ రీకౌంటింగ్ నేను చాలా బాగా రాశాను మేబీ కౌంటింగ్ మిస్టేక్ ఏమో అనుకునే వాళ్ళు తప్ప మ్యాక్సిమం ఎవరు కూడా పీసీ అండ్ రివాల్యూషన్కి వెళ్తూ ఉంటారు అంతే. ఓకే, ఇది చాలామందికి క్లియర్ కట్గా నేను చెప్పాలనుకుంటుంది. దట్స్ ఇట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్.